నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అద్దంకి నియోజకవర్గ 6వ మహాసభ జూలై 2వ తేదీన సంతమాగులూరు మండలం పుట్టంవారిపాలెంలో జరుగుతుందని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి ఖాదర్ బాషా తెలిపారు. 6వ మహాసభకు సంబంధించిన కరపత్రాలను ఆదివారం సంతమాగులూరు మండలంలోని సిపిఐ పార్టీ నేతలు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఖాదర్ బాషా మాట్లాడుతూ జూలై 2వ తేదీన జరగబోవు అద్దంకి నియోజకవర్గ 6వ మహాసభను విజయవంతం చేయాలన్నారు. మహాసభకు అన్ని రంగాల కార్మికులు తరలి రావాలని ఖాదర్ బాషా పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అద్దంకి నియోజకవర్గ మహాసభ అద్దంకి నియోజకవర్గ 6వ మహాసభ మన అడ్రోడ్డు గ్రామంలో నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఈరోజు అడ్రోడ్డు గ్రామంలో మహాసభకు సంబంధించినటువంటి కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. జూలై 2వ తేదీన జరగబోయే అద్దంకి నియోజకవర్గ మహాసభ విజయవంతం చేయాలని అద్దంకి నియోజకవర్గం నుంచి సంతమాగులూరు మండల సమితి నుంచి పెద్ద ఎత్తున పార్టీ కార్మికులు, పార్టీ సభ్యులు అందరూ, కార్యకర్తలు అందరూ హాజరయ్యి జూలై 2వ తేదీ నాడు జరిగే మహాసభను విజయవంతం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సంతమాగులూరు మండలి సమితిగా మేము కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఈ మహాసభకు వ్యవసాయ కార్మిక సంఘం, మహిళలు, కార్మికులు, కర్షకులు, గ్రానైట్ కార్మికులు అందరూ తరలి వచ్చి ఈ యొక్క మహాసభని విజయవంతం చేయాలని కోరుతున్నాము. అద్దంకి మండలం చక్రాయపాలెం వద్ద శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లారీ మరో లారీని వేగంగా వచ్చి ఢీకొట్టడంతో పల్నాడు జిల్లాకు చెందిన డ్రైవర్ సీను, క్లీనర్ లక్ష్మీనారాయణకు గాయాలు కాగా, గాయపడిన వారిని స్థానికులు గుర్తించి 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతో వేగంగా వచ్చి ముందు ఉన్న లారీని ఢీకొట్టాడు. పోలీసులు స్పాట్కు చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆల్ ఇండియా పర్మిట్ అంటే బండి సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ సన్నిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన హరిహర గోకులం గోశాలకు ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పూరిమెట్ల గ్రామ హైందవ శక్తి యువ నాయకులు తోడుగా నిలుస్తున్నారు. గ్రామంలో యువకులు అందరూ కలిసి గోవులకు అవసరమైన పచ్చిగడ్డిని ఆదివారం అందించారు. పదుల సంఖ్యలో యువత ఉదయం నుంచి పశుగ్రాసాన్ని సేకరించి ట్రక్కుల్లో గోశాలకు తీసుకువచ్చారు. ఇదే విధంగా 2 రోజులకు ఒకసారి ట్రక్కులో పచ్చిగడ్డి ఇస్తామని వారు తెలియజేశారు. గోపాలపురం గ్రామానికి చెందిన వారు గోశాలకు గోగ్రాసం ఇస్తున్నారు. గోవులకు పచ్చిగడ్డి ఎవరైనా ఇవ్వదలిచిన వారు గోశాల నిర్వాహకులను కలిసి తౌడు, ఉలవలు, మినుములు గోవులకు సమర్పించవచ్చునని నిర్వాహకులు సుబ్బారావు తెలిపారు. గోశాలలో దాదాపు 70కి పైగా గోవులు ఉన్నాయని, వాటికి ఆహార కొరత లేకుండా అందరూ సహకరిస్తున్నారని సుబ్బారావు చెప్పారు. కార్యక్రమంలో మన్న త్రిమూర్తులు, వాసు గురుస్వామి పాల్గొన్నారు. ముల్లమూరు మండలం పూరిమెట్ల గ్రామం నుంచి వచ్చాము. ఫస్ట్ మాకు ఈ గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాం కుర్రోళ్ళం అందరమే. పూరిమెట్లలో
మామూలుగా ఒక గ్రూప్ ద్వారా ఇలా గోపికృష్ణ గారు ఇన్ఫామ్ చేస్తే ఒక మీటింగ్కి వచ్చాము. అక్కడెక్కడ మన సింగరకొండ దేవాలయం దగ్గర గోవులు ఉన్నాయి, వాటికి పశుగ్రాసం ఇబ్బందిగా ఉంటే వాటి గురించి ఆలోచించి మేము మా వంతుగా సహాయం చేస్తామని చెప్పాము. తద్వారా ఈరోజు వచ్చి నాకు సహాయం చేశాము. ఇంకా ఒక ట్రక్కు 2 ట్రక్కులు మా ఊరి నుంచి తీసుకొస్తాం పశుగ్రాసం, పచ్చిగడ్డి. కుర్రోళ్ళందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు గ్రూప్లో ఉన్నోళ్ళే కాక ఇంకా తర్వాత ఇంకా చాలామంది వస్తారు. మా గ్రూప్లో మినిమం 200 మంది కుర్రోళ్ళు ఉన్నారు. అచ్చం కుర్రోళ్ళే 30 బిలో ఉన్నారు అందరూ. వాళ్ళందరికీ కూడా హైందవ శక్తి గ్రూప్ అని ఒకటి ఏర్పాటు చేసుకొని మన హిందూ ధర్మాన్ని కాపాడటానికి మా వంతు మేము సహాయం చేస్తాము. ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చి సహాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ సభ్యులుగా పెద్దవారు వాసుకృష్ణ గారు, మా గోపికృష్ణ గారు, ఇక్కడ ఇన్ని గోవులను సంరక్షిస్తున్న సుబ్బారావు గారికి అందరికీ ధన్యవాదాలు. సింగరకొండ పుణ్యక్షేత్రంలో మన మిత్రుడు సుబ్బారావు మొన్నటిదాకా అద్దెంకిలో హరిహర గోకులం తరపున సొసైటీ ద్వారా ఇలాంటి ఆవుల్ని ఎన్నిటినో వాటికి మేత చేస్తా కొంతమంది సహాయంతో గోవుల్ని మేపుతున్నాడు. దాదాపుగా 100 గోవులకు పైగా ఉన్నట్లుంది. ఈ భారతదేశంలో ఎన్ని కులాలు మతాలు ఉన్నా కూడా గోవుకు ఒక విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. ఏ కులమైన మతమైన అన్ని మతాలను గౌరవించే ఒక భారతదేశంలో గోవుకు ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే అది మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా భారతదేశం హైందవ సంస్కృతికి కట్టుబడి ఉంది. కాబట్టి గోవులను కాపాడే విషయంలో సొసైటీల ద్వారా కానీ లేకపోతే విడిగా ఎలాంటి మిత్రులైనా సరే వాళ్ళకి మనం అవకాశం ఉన్నంత వరకు ఎంత మేరకు అవకాశం ఉంటే అంత వాటికి మేత కానీ లేకపోతే వాటికి తౌడు కానీ ఆహార విషయంలో ఏదైనా కానీ మనం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే రాను రాను ఈ గోవులు తగ్గిపోతున్నాయి. ఎవరొకరు ఇలాంటి వాళ్ళు ప్రధానంగా బాధ్యత తీసుకొని ఉంటే వాటిని మనం పెంపొందించాల్సి తప్ప మనం విడిగా ఎంతోమందికి ఉంటుంది గోవులను మేపాలి ఇదని, కానీ అవకాశం ఉండదు ఇళ్లల్లో అది. కాబట్టి ఇలాంటి సొసైటీల ద్వారా గోశాలలో ఉన్న ఆవులకు మనం అవకాశం మేర మేత ద్వారా కానీ ఈరోజు పూరిమెట్లకు సంబంధించిన ఒక టీము హైందవ శక్తి అనే టీము దాదాపుగా 70 మంది కుర్రోళ్ళు పైగా ఒక టీం ద్వారా ఈరోజు 2 ట్రక్కుల మేత తీసుకొచ్చేసారు. అలాగా రోజుగా ఒకళ్ళు తీసుకొచ్చేస్తున్నారు. వాళ్ళకి అభినందనలు. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే గోమాతకు మనం అవకాశం ఉన్న ద్వారా మనం సపోర్ట్ చేయాలి. అవి జీవించటానికి మనం ఇది చేస్తే మనకి అది తప్పకుండా కూడా మనకి వాటి ఆశీస్సులు ప్రకృతి ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి ఈరోజు అద్దంకి మండలం బొమ్మనపాడు గ్రామంలో ఉన్న పశు వైద్యశాలలో వైద్యులు సిబ్బంది లేక వైద్యశాల మూతపడింది. మొన్నటి వరకు వైద్యశాలలో డాక్టర్ 3 సిబ్బంది ఉండగా వారు సాధారణ బదిలీలో వెళ్లగా వైద్యశాలకు సిబ్బందిని కేటాయించకపోవడంతో మూగజీవాలకు వైద్యం అందక అల్లాడిపోతున్నాయి. అయితే తాత్కాలికంగా ఒకరిని ఏర్పాటు చేసి వైద్యశాల తలుపులు తీయిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ బొమ్మనపాడు పశు వైద్యశాలలో డాక్టర్ సిబ్బంది బదిలీ కావడంతో మూతపడిందని వైద్యం అందించేందుకు
వైద్యశాలకు జీవాలను తీసుకొని వస్తున్నారని, వైద్యం చేసేవారు లేకపోవడంతో నిరాశ చెంది వెనుతిరిగి వెళుతున్నారని, వైద్యశాలలో తలుపులు తీసేందుకు ఒకరు ఉన్నా వారు పశుపోషకులకు వైద్యం చేయటం లేదన్నారు. బొమ్మనపాడు చుట్టుపక్కల గ్రామాలకు పశు వైద్యశాల ఒకటే ఉందని, ఉన్నత స్థాయి అధికారులు పశుపోషకులను దృష్టిలో పెట్టుకుని వైద్యశాలకు వైద్యుణ్ణి మరియు సిబ్బందిని కేటాయించాలన్నారు. మాది బొమ్మనంపాడు, బాపట్ల జిల్లా, అద్దంకి మండలం. సార్, మా ఊర్లో పశువుల ఆసుపత్రి ఉంది. దాంట్లో ఉన్న స్టాఫ్ ముగ్గురు ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు సార్. ఇక్కడ ఊళ్ళో పశువులు చూసేవాళ్ళు ఎవరు లేరు. టెంపరీగా ఎవరో వస్తున్నారు, చేస్తున్నారు సార్. అసలు కొంచెం ఒకరోజు వస్తున్నారు, ఒకరోజు రావట్లేదు. మేము ఇక్కడి నుంచి పశువు బాగాలేతే అద్దెకి ఎత్తుకొని పోయి చూపించుకోవాలంటే మళ్ళీ 1000-2000 ఆటోకి ఎత్తుకొని పోయి చూపించుకొని మళ్ళీ ఆటో ఎత్తుకోవాల్సి వస్తుంది సార్. చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి మీరు ఎవరన్నా స్టాఫ్ నియమించవలసిందిగా కోరుతున్నాం సార్. నమస్కారం అండి. మాది బొమ్మనంపాడు, బాపట్ల జిల్లా, అద్దంకి మండలం. మాకు పశువుల హాస్పిటల్ ఉందండి. డాక్టర్లు ఎవరు లేరు, మొత్తం ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. మాకు ఇబ్బందిగా ఉంది. మాకు కూడా హాస్పిటల్ తీటే 2 రోజుల నుంచి మేము పక్కన వాళ్ళపై ఎవరు లేరు. మేము అద్దెకి పోవాలి, చాలా దూరం అవుతుంది. దాని ఖర్చు 2-3 వేలు ఖర్చు అవుతుంది. బెరణ హాస్పిటల్ అద్దెకి వాళ్ళపై రావాలంటే మాకు తొందరగా డాక్టర్లు ఏమైనా వేయండి. నమస్కారం అండి. అద్దంకి పట్టణంలోని చిన్ని శాంతయ్య భవనంలో శనివారం రాత్రి రిటైర్డ్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో 44వ ప్రతిభామూర్తుల సభను నిర్వహించారు. ముందుగా సంగీత, సాహితీ, సాంస్కృతిక, సామాజిక సేవా రంగాల్లో రాణించిన వారి చిత్రపటాలకు ప్రముఖులందరూ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వక్తలు ప్రసంగించారు. నటి విజయ్ నిర్మల దాదాపు 200 చిత్రాల్లో నటించి 44 చిత్రాలకు దర్శకత్వం వహించారని, అందులో 20 చిత్రాలు వారి సొంత సంస్థ ద్వారా నిర్మించారన్నారు. విజయ్ నిర్మల విజయవంతంగా నటిస్తూ ఎన్నో అవార్డులు పొందారని, ఏ మహిళ దర్శకత్వం చేయని సినిమాలు విజయ్ నిర్మల చేశారని గుర్తు చేశారు. విజయ్ నిర్మల గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్నారని, విజయ్ నిర్మల చేసిన చిత్రాలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించాలన్నారు. నేడు ప్రతిభామూర్తుల సమావేశం ఏర్పాటు చేసి నటి విజయ్ నిర్మల నటించిన చిత్రాలను గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఫెయిల్యూర్ స్టోరీ లాగా మిగిలిపోకుండా సక్సెస్ స్టోరీకి వీళ్ళ లైఫ్ సక్సెస్ స్టోరీ లాగా నిలిచిపోయింది. అలా ఈమె 200 పైగా చిత్రాల్లో నటించారు. 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఒక తమిళం, ఒక మలయాళం, మిగతా 42 తెలుగు సినిమాలు. అందులో 20 వీళ్ళ సొంత బ్యానర్ మీద నిర్మించినవి, 22 బయట వాళ్ళకి చేసినవి. అలా ఈమె విజయవంతంగా నటిస్తూ నిర్మిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి చేత రఘుపతి వెంకయ్య గారి అవార్డును అందుకోవడం జరిగింది. అలాగే 44 చిత్రాలు నిర్మించి, ఏ మహిళా దర్శకురాలు నిర్మించిన చిత్రాలు నిర్మించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఈమె స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఇంత ఎత్తుకు ఎదిగిన ఈ మహిళా దర్శకురాలుని మన భారత ప్రభుత్వం కూడా గుర్తించి పద్మ అవార్డుతో సత్కరిస్తే బాగుండేది. ఇలా తెలుగు సినీ రంగానికి అందిన ఎంతోమంది మణిపూసల్ లాంటి నటీమణులలో ఈమె కూడా ఒకరిగా మిగిలిపోతారు. అయితే పరుగు ఆపటం కూడా ఒక కళే అని చెప్పి శోభన్ బాబు గారు తను ఏ దశలో ఆపాలనుకున్నారో ఆ దశలో ప్రేక్షకుల్లో హీరోగానే మిగిలిపోవాలి, ఆయన అందమైన హీరోగా ప్రేక్షకుల మధ్యలో ఉండిపోవాలనే ఉద్దేశంతో హీరోగానే
ఆయన ఆ పరుగుని ఆపటం జరిగింది. ఇంకా కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎక్కనేని గారు 96వ సంవత్సరం వరకు నటించారు. అలా ఎవరి అభిప్రాయం ప్రకారం వాళ్ళు నటిస్తున్నారు. అలానే అయితే వీళ్ళు ఆపాలని కాదు, కానీ మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా వీళ్ళు కూడా వాళ్ళ పరుగుని ఆపవలసి వచ్చింది. ఫరీద్ సాహెబ్ మీరాబి దంపతులకు ప్రియపుత్రునిగా జన్మించారు. ఆర్థిక పరిపుష్టి లేకపోయినా స్వయం కృషితో ఉన్నత విద్యను అభ్యసించారు. కడలి సమీపంలోని కొత్తపట్నం వాస్తవ్యులు ప్రఖ్యాతులు షేక్ బాద్షా సాహెబ్ మస్తాన్బీ ఆదర్శ దంపతుల పుత్రిక ఆషా బేగంతో 1979 సంవత్సరంలో వీరికి వైభవంగా అల్లా సాక్షిగా నిఖా జరిగింది. రత్నాల లాంటి 3 బిడ్డలను విద్యావంతులు చేసి వారి అభ్యున్నతికి విశేషమైన కృషి చేశారు. 1972 సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తిలో ఆరంగేయడం చేశారు. వీరు పనిచేసిన ప్రతి పాఠశాలలో దాని అభివృద్ధికి, విద్యార్థుల ఉద్యోగ భవిష్యత్తుకు ఎంతగానో కృషి చేశారు. వీరు స్వతహాగా క్రీడాకారుడు, ప్రత్యేకించి కబడ్డీ క్రీడాకారునిగా మంచి గుర్తింపును పొందారు. కాకానిపాలెం ఉన్నత పాఠశాల ఆవరణలో హాస్టల్ నిర్మాణంలో ప్రముఖమైన పాత్ర పోషించారు. మండల రీసోర్స్ పర్సన్గా పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నారు. అక్షర ప్రకాశం జిల్లా కోఆర్డినేటర్గా ఉండి రాత్రి వేళల్లో పాఠశాలలు నిర్వహించారు. అక్షర కళాజాత జిల్లా ఇన్ఛార్జిగా పనిచేసి ఆ పదవికి వన్నె తెచ్చారు. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా సత్కరించబడినారు. ఈ విధంగా నిజాయితీతో, నిబద్ధతతో, సామాజిక స్పృహతో పనిచేసి ఉపాధ్యాయ వృత్తికే మొగుటాయమానంగా నిలిచారు. HIV నిర్మూలన కార్యక్రమ ప్రచారంలో రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని అందుకున్నారు. నవ వసంతాల పాటు రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘానికి అధ్యక్షులుగా పనిచేసి వారి సంక్షేమానికి పాటుపడినారు. అద్దంకిలో నిర్మించబడిన విశ్రాంత ఉద్యోగుల భవన నిర్మాణంలో వీరి పాత్ర ప్రశంసనీయం. జీవన గమనంలో 73 వసంతాలు ఆరోగ్యవంతంగా అధిరోహించి 74వ వసంతంలోకి అడుగుతున్న మీకు శుభాభినందనలు. మీ ఇష్టదైవమైన అల్లా ఆశీస్సులతో మీ శేష జీవితం ఆహ్లాదకరంగా, అష్టైశ్వర్యాలతో శాంతియుతంగా సాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రచన శ్రీ నిమ్మరాజు నాగేశ్వరరావు గారు, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం, ఇట్లు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మరియు ప్రతిభామూర్తుల కళావేదిక, అద్దంకి. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండకు ఉత్తమ సేవా కార్యక్రమాలు చేసినందుకు గాను ఆదివారం హైదరాబాద్లో రోటరీ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా, ఎక్కువ సేవా కార్యక్రమాలు రక్తదానం చేసినందుకు రోటరీ క్లబ్ సెక్రటరీ మురళి సుధాకర్ రావుకి ప్రత్యేక అవార్డును రోటరీ గవర్నర్ కాట్రగడ్డ శరత్ చౌదరి అందజేశారు. క్లబ్కు 2 గోల్డెన్ ఛాంపియన్స్ అవార్డ్స్, 3 సిల్వర్ అవార్డ్స్ అందజేశారు. వీరవల్లి సుబ్బారావును పిల్లర్ ఆఫ్ ది క్లబ్ అవార్డుతో ప్రత్యేకంగా సత్కరించారు. సంతమాగులూరు మండలం పాతమాగులూరు గ్రామంలో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం విద్యుత్ తీగలు ఒకదానికి మరొకటి రాచుకొని నిప్పు రవ్వలు పేడదిబ్బల మీద పడడంతో మంటలు చెలరేగాయి. స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. లేకపోతే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని వారు భావిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలని స్థానికులు తెలిపారు.